So welcome to Eagle Health with మాట్లాడుతోంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో హెయిర్ లాస్కి రక్తహీనతకి సంబంధం ఉందా అనే విషయాన్ని ఈరోజు గమనిద్దామండి. సో చాలా వరకు హెయిర్ లాస్ పేషెంట్స్లో అనేక కారణాలు ఉండడం జరుగుతాయి. దాంట్లో రక్తహీనత అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనే రక్తహీనత టైప్లో ముఖ్యంగా హెయిర్ లాస్ గమనిస్తుంటాం. ఐరన్ అనేది హిమోగ్లోబినే కాకుండా మన బాడీలో అనేక ప్రక్రియలకి ఉపయోగపడే అతి ముఖ్యమైన వైటమిన్. సో మన బాడీలో ఎనర్జీ జనరేషన్కి, తర్వాత సెల్స్ ఆరోగ్యంగా ఉండడానికి, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఐరన్ చాలా ముఖ్యంగా ఉంటుంది. సో ఐరన్ లోపంలో మనం సాధారణంగా కొన్ని చర్మకరమైన మార్పులు చూస్తూ ఉంటాము. తర్వాత హెయిర్ లాస్ కూడా మనం గమనిస్తుంటాం. సో హెయిర్ లాస్ ఎవరికైనా ఉన్నట్లయితే రక్తహీనత ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా రక్తహీనత అధికంగా ఉన్నప్పుడు హెయిర్ లాస్ గమనిస్తుంటాం. వీళ్ళు హెయిర్ లాసే కాకుండా వేరే లక్షణాలు కూడా గమనిస్తుంటాం. అంటే అలసట, నీరసత్వము, దాని తర్వాత నిద్ర సరిగా పట్టకపోవడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఆ తర్వాత కాళ్ళల్లో వాపు రావడము. సో సాధారణంగా రక్తహీనతకు సంబంధించిన మిగతా లక్షణాలు కూడా వీళ్ళలో గమనిస్తూ ఉంటాం. సో ఇది మనం కొన్ని టెస్టుల ద్వారా మనం ఈజీగా నిర్ధారించుకోవచ్చు. సిబిపి అనే టెస్ట్ ఉంటుంది. దాంట్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కానీ చాలా తక్కువ ఉన్నట్లయితే అది ఒక కారణంగా మనం గమనించవచ్చు. దాన్ని సరి చేసుకున్నట్లయితే వీళ్ళల్లో హెయిర్ లాస్ని మనం నివారించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.